Hello everyone, welcome to AKSIAS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు మనకి మెయిన్ శిక్షణకు సంబంధించి పేపర్ 4 రివిజన్ అనేది ఫాస్ట్ రివిజన్ అనేది చూద్దాం. సెక్షన్ 1లో ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది కవర్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆన్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్. భారతదేశ ఆర్థికాభివృద్ధిపై వస్తు సేవల పన్ను ప్రభావం గురించి చర్చించండి అన్నారు. ఇక్కడ చర్చించండి అంటే కంపల్సరీ మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేవి రాయాలి. ఆల్రెడీ మనం చాలా ఈ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేసినవే. సో జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్గా మనం రివైజ్ చేస్తాం. సో ఫస్ట్ జిఎస్టీ రిఫార్మ్ సంబంధించి బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో దానికి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ గ్రోత్. ఇక్కడ ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకనామిక్స్ సంబంధించి మనం టచ్ చేయొచ్చు. అంటే ఇంక్రీజింగ్ ట్యాక్స్ పేయర్ బేస్ అనేది మనకి ఆల్మోస్ట్ 1.2 crore వరకు. ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి, ఎందుకంటే ఎకానమీ పేపర్ కాబట్టి, రైట్. సో ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కూడా ఇంక్రీజ్ చేస్తూ, అంటే ట్యాక్స్ కాంప్లెక్సిటీస్ కూడా రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడింది. అదేవిధంగా లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి మనకి ఎగ్జాంపుల్ ఈవే బిల్ సిస్టమ్ లాంటివి కూడా మనకి ఇంక్రీజ్ అయ్యాయి, రైట్. సో యూజ్ అయ్యాయి. సో నెక్స్ట్, సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూసుకుంటే కొన్ని ఇనీషియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కొంతమంది కన్సర్న్స్ కావచ్చు, వ్యతిరేకం కావచ్చు, ఇవన్నీ, రైట్. దానికి సంబంధించి మనం చూసుకుంటే ఎంఎస్ఎంఈస్ సంబంధించి కొంత బర్డెన్ అయితే ఉంది. అదేవిధంగా జిఎస్టీ రీఫండ్స్ సంబంధించి ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఇవి మనం సవాల్ కింద రాయొచ్చు. అదేవిధంగా స్మాల్ ట్రేడర్స్ సంబంధించి కూడా ఈ ప్రభావం అయితే ఉంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ని క్లాసిఫికేషన్ చేయడం, వాళ్ళకి సంబంధించిన అవగాహన లేకపోవడం, ఇవన్నీ మనకి సవాలుగా చెప్పచ్చు. ఫైనల్గా నీడెడ్ మెజర్స్ ఏం చేయాలంటే ట్యాక్స్ ల్యాబ్స్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా రీఫండ్ ప్రాసెసెస్ని ఫాస్ట్ చేయాలి. సో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది చెప్పచ్చు. ఫైనల్గా కంక్లూజన్లో ఫ్యూచరిస్టిక్ నోట్లో జిఎస్టీకి సంబంధించి ఇంప్రూవ్ చేస్తే ఎకనామిక్ ఫార్మలైజేషన్ సంబంధించి మనం స్ట్రెంథెన్ చేయొచ్చు. అదేవిధంగా ఇండియాస్ డిజిటల్ ఎకానమీకి సంబంధించి బలపరచచ్చు అనేది మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ గిగ్ ఎకానమీ? డిస్కస్ ద ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ ఆఫ్ ద గిగ్ ఎకానమీ ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో గిగ్ ఎకానమీ యొక్క సవాళ్ళు మరియు అవకాశాలను చర్చించండి అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చినట్టు డెఫినేషన్ అనేది అంటే ఏంటి అని ఇచ్చారు కాబట్టి కంపల్సరీ మనం డెఫినేషన్ రాస్తాం. దానికన్నా ముందు కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ కూడా రాస్తాం, రైట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే. సో అయితే నెక్స్ట్, బాడీ పార్ట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్, యూత్కి, విమెన్కి సంబంధించి ఆపర్చునిటీస్గా మనం చెప్పుకోవచ్చు. వర్క్ లైఫ్లో ఫ్లెక్సిబిలిటీకి సంబంధించి కూడా మనం చెప్పుకోవచ్చు. జొమాటో, ఊబర్ లాంటి ప్లాట్ఫామ్స్ని ఎగ్జాంపుల్ చెప్పచ్చు, రైట్. నెక్స్ట్, జీడిపి పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు ఇక్కడ మైక్రో ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా, రైట్. అది కూడా మనకి పాజిటివ్స్. ఛాలెంజెస్కి వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో సెక్యూరిటీ సంబంధించి కూడా మనం చెప్పచ్చు, రైట్. సో బెనిఫిట్స్ సంబంధించి, హెల్త్, పెన్షన్ సంబంధించి, లేదా ఎక్స్ప్లాయిటేషన్ రిస్క్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, రైట్. సో రెగ్యులేటరీ అంబిక్విటీ అంటే వాళ్ళ కన్ఫ్యూజన్ అనేది మనకి ఈ ఎప్పుడు వాళ్ళు నియంత్రణ సంబంధించి కన్ఫ్యూజన్లో ఉంటారు ఎక్కువ గిగ్ వర్కర్స్ అనేవి. వాళ్ళ రైట్స్ సంబంధించి కూడా ప్రభావం అయితే ఉంటుంది, రైట్. సో నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి కొంత లేబర్ లాస్ అనేవి మనం బలపరచాలి. ఆల్రెడీ కోడ్స్ అనేవి ఉన్నాయి దానికి సంబంధించి. సోషల్ సెక్యూరిటీ కూడా కంపల్సరీ వాళ్ళకి గిగ్ ఎకానమీ, గిగ్ వర్కర్స్కి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్తాం, రైట్. గిగ్ వర్కర్స్ ప్రొటెక్షన్ సంబంధించి ఫార్మలైజ్డ్గా, మనం ఇన్ఫార్మల్ కాకుండా ఫార్మలైజ్డ్గా వెళ్ళాలనేది చెప్తాం, రైట్. కంక్లూజన్కి వచ్చేసరికి ఇక్కడ గిగ్ ఎకానమీ, ఇంక్లూజివ్ గ్రోత్, అదేవిధంగా వర్క్ ఫోర్స్ ఎంపవర్మెంట్ అనేది మనం సాధించాలంటే కంపల్సరీ దాన్ని నియంత్రించాల్సిన అవసరం అయితే ఉందనేది ఇక్కడ చెప్తాం ఫ్యూచరిస్టిక్ నోట్లో. థర్డ్ క్వశ్చన్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ రిలేటెడ్గా అడిగారు. ఇక్కడ ముఖ్యంగా ఇంపాక్ట్ అనేది, అదేవిధంగా డిస్కస్ ఇట్స్ పొటెన్షియల్ అనేది అడిగారు. టార్గెట్ మనకి ఏదైతే ఉందో 5 trillion ఎకానమీకి సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతుంది, రైట్. సో ఇక్కడ పిఎల్ఏ స్కీమ్ గురించి రాస్తాం. రీసెంట్గా మనకి పిఎల్ఏ స్కీమ్కి సంబంధించి ఫండ్స్ రిలేటెడ్గా రాయొచ్చు, బడ్జెట్ రిలేటెడ్గా, రైట్. దానికి సంబంధించిన ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కూడా బ్యాక్గ్రౌండ్ టాపిక్లో రాయొచ్చు. ఇంపాక్ట్కి వచ్చేసరికి కీ సెక్టర్స్, ఏ సెక్టర్స్లో మనం యూజ్ చేస్తున్నాం, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, టెలికామ్ లాంటివి మనం చేస్తూ. సో ఎగ్జాంపుల్ ఐఫోన్ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాకి షిఫ్ట్ అవ్వడం కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, రైట్. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అదేవిధంగా ఎక్స్పోర్ట్ కెపాసిటీని మనం బలపరచుకోవడం కూడా దీనివల్ల బెనిఫిట్స్, రైట్. పొటెన్షియల్ ఇన్ అచీవింగ్ 5 trillion ఎకానమీ, మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో దాన్ని అచీవ్ చేయడానికి సామర్థ్యం ఎంతవరకు ఇది ప్రొవైడ్ చేస్తుంది అనేది ఇక్కడ చూసుకుంటే జీడిపి గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్కి సంబంధించి, లేదా ఇంపోర్ట్ డిపెండెన్సీస్ రెడ్యూస్ చేయడానికి, రైట్. సో ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం దీనివల్ల, రైట్. నెక్స్ట్, ఛాలెంజెస్కి వచ్చేసరికి డిస్పర్స్మెంట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అనేది మనకి డిలే అవుతుంది. మనకి నిధులు ఉన్నాయి, దానికి జాగ్రత్తగా దాన్ని సమకూర్చో విధంగా, లేదా
దాన్ని ఖర్చు చేసే విధంగా ప్రణాళికలు అయితే లేవు, రైట్. బ్యూరోక్రటిక్ హర్డిల్స్ కూడా ఉన్నాయనేది చెప్తాం. నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల రెడ్ టేప్ అనేది రెడ్యూస్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బలపరచాలి, రైట్. సో కంక్లూజన్లో మనకి ఫ్యూచరిస్టిక్గా మనం మాట్లాడుకుంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి సంబంధించి మనం ఇండియా అయితే పోటీగా చెప్పచ్చు దీన్ని ఉపయోగించుకొని, రైట్. సో అనలైజ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఆన్ ఇండియాస్ ట్రేడ్ బ్యాలెన్స్, హ్యాజ్ ఇట్ సక్సీడ్ ఇన్ రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ అండ్ బూస్టింగ్ ఎక్స్పోర్ట్స్ అని ఇచ్చారు. సో ఆల్రెడీ ఎస్ఐకి సంబంధించి ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. సో అయితే ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ సంబంధించి అభియాన్ సంబంధించి రీసెంట్ ఇనిషియేటివ్స్ లేదా ఫండ్స్ రిలీజ్ సంబంధించి లేదా ఇంకా ఏమైనా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా స్టార్ట్ చేసి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తాం ఇంట్రడక్షన్లో. ఇంపాక్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే డిపెండెన్సీ సంబంధించి డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించి సెక్టర్స్ మనకి ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యేది రెడ్యూస్ చేసింది. మేక్ ఇన్ ఇండియా డిఫెన్సివ్ ఇనిషియేటివ్ సంబంధించి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఎక్స్పోర్ట్స్ మీద ప్రభావం సంబంధించి మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి, రైట్. సో ఇక్కడ ఫార్మా సెక్టర్స్ లాంటివి ఎక్స్పోర్ట్ గ్రోత్కి సంబంధించి లేదా ఛాలెంజెస్ అనేవి కొన్ని గ్లోబల్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ వల్ల మనకి కలిగాయి. సో సవాళ్ళకు వచ్చేసరికి ఇక్కడ రా మెటీరియల్స్ అనేవి డిపెండ్ అవుతున్నాం. ఇప్పుడు కూడా స్టిల్ క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్స్ లాంటివి అవి కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఇక్కడ నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి ఎక్స్పోర్ట్ బేస్ మనం డైవర్సిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఇన్పుట్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ సంబంధించి తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. గ్లోబల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బలపరచాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ నీడ్ ఫర్ మోర్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేది మనం ఇక్కడ చెప్తాం. ఫైనల్గా ఇండియాస్ ట్రేడ్ సెల్ఫ్ రిలయన్స్గా ఉండాలంటే, ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్లో గ్లోబల్ లెవెల్లో కంపీట్గా ఉండాలంటే మనం కంపల్సరీ ఇది ఫాలో అవ్వాలి, రైట్. Assess the progress of PM Gati Shakti plan in addressing logistics challenges in India. What further measures are needed to optimize its implementation? ఇక్కడ PM Gati Shakti plan వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దీనికి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో పాటు మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా దీన్ని ఇనిషియేటివ్ ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది మనం ఇక్కడ చెప్తూ బాడీ పార్ట్లోకి వచ్చేసరికి ప్రోగ్రెస్ ఎలా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ లాంటివి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఇవి రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్ సంబంధించి ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి చెప్తూ నెక్స్ట్ లాజిస్టిక్స్ కాస్ట్ అనేవి ఎలా 14% ఆఫ్ జీడిపికి సంబంధించి ఎలా రిడ్యూస్ చేసే విధంగా దీన్ని టార్గెట్ చేశారనేది చెప్తాం. ఛాలెంజెస్కి వచ్చేసరికి ల్యాండ్ యాక్విజిషన్ డిలేస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా లాజిస్టిక్స్ సెక్టర్ సంబంధించి ఫ్రాగ్మెంటేషన్ అనేది కూడా మనకు ఒక ఛాలెంజ్. సో ఫైనాన్సింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అవి చెప్తాం. తీసుకోవాల్సిన చర్యలకు వచ్చేసరికి కోఆర్డినేషన్ అనేది మనకి మిస్ అయింది. క్రాస్ మినిస్ట్రీస్ అనేది ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అప్రూవల్స్ అనేవి మనకి అవసరం, ఈ కోఆర్డినేషన్ కూడా అవసరం. సో లాస్ట్ మైల్ కనెక్టివిటీకి సంబంధించి కంపల్సరీ ఉండాల్సిన అవసరం అయితే ఉందనేది చెప్తాం. ఫ్యూచరిస్టిక్ నోట్లో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సొల్యూషన్స్ అనేవి మనకి కంపల్సరీ ఫోకస్ చేయాల్సిన ఉంది. లాజిస్టిక్స్ కావచ్చు, ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇంక్రీజ్ చేయాలంటే, రైట్. నెక్స్ట్ డిస్కస్ ద రీసెంట్ రిఫార్మ్స్ ఇన్ ఇండియాస్ అగ్రికల్చర్ సెక్టర్, పర్టికులర్లీ మినిమం సపోర్ట్ ప్రైస్ hikes. How have these reforms affected the farmer income and rural income economy? Very important topic question, రైట్. సో ఇక్కడ బ్రీఫ్గా ఎంఎస్పి రిలేటెడ్గా రీసెంట్ ఇష్యూస్ మనం స్టార్ట్ చేస్తూ ఎంఎస్పి రిలేటెడ్గా బ్యాక్గ్రౌండ్ టాపిక్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సో ఇంపాక్ట్ అండ్ ఫార్మర్స్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే రీసెంట్గా మనకి ఎంఎస్పి ఫర్ ప్యాడీకి సంబంధించి ఎలా రైజ్ చేశారు క్వింటాల్కి సంబంధించి మనం ఇక్కడ చెప్తాం. అంటే బెటర్ ప్రైసెస్ అనేవి క్రాప్స్, వీట్, రైస్ లాంటివి ఇక్కడ మనం హైక్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ రూరల్ ఎకానమీ మీద ఇంపాక్ట్ అనేది చూస్తే రూరల్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అయింది, బట్ కొన్ని ఫిజికల్ బర్డెన్ లాంటివి, అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ లాంటివి ఛాలెంజెస్ ఉన్నాయి, అవి ఇక్కడ చెప్తాం. అంటే ఎంఎస్పి ఇంకా సెలెక్టెడ్ క్రాప్స్కి ఉంది, రీజనల్ ప్రాంతీయ అసమానతలు అయితే ఉన్నాయి. సో ప్రొక్యూర్మెంట్ సంబంధించి సో గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం కూడా మనకు ఒక సవాలే, రైట్. సో నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి ఎంఎస్పి కవరేజ్ అనేది డైవర్సిఫై చేయాల్సిన అవసరం అయితే ఉందనేది చెప్తాం. ఇక్కడ పాయింట్సే ఇక్కడ మనం రీరైట్ చేస్తాం అంతే, రైట్. క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది ఎంకరేజ్ చేయాలనేది కూడా చెప్తాం. ప్రొక్యూర్మెంట్ మెకానిజమ్స్ అనేవి ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది చెప్తాం, రైట్. సో నెక్స్ట్ కంక్లూజన్కి వచ్చేసరికి అగ్రికల్చరల్ రిఫార్మ్స్ అనేవి నీడ్ అనేది చాలా అవసరం అనేది ఇక్కడ చెప్తాం. బియాండ్ ఎంఎస్పి అంటే ఎంఎస్పికి పక్కన పెడితే మనకి మేజర్గా ఇది ఫోకస్ చేయాలి. సస్టైనబుల్ బూస్ట్ రూరల్ ఇన్కమ్స్ అనేది మనకి టార్గెట్గా పెట్టుకుంటే, రైట్. సో విత్ ఆర్బీఐ కంప్లీటింగ్ 90 years, హౌ హ్యాస్ ఇట్ బ్యాలెన్స్డ్ ఇట్స్ డ్యూయల్ మ్యాండేట్ ఆఫ్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఫాస్టరింగ్ ఎకనామిక్ గ్రోత్, ఇవాల్యుయేట్ ఇట్స్ సక్సెసెస్ అండ్ ఛాలెంజెస్.
ఇక్కడ ఆర్బీఐ 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కంపల్సరీ ఆర్బీఐ కంపల్సరీ లేదా ఎంపీసీ సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఆర్బీఐస్ రీసెంట్ ఎనీ యాక్షన్ మనం కరెంట్ అఫైర్స్ ఇష్యూగా స్టార్ట్ చేస్తూ ఆర్బీఐ సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ టాపిక్ ఎలాంటి ఏం చేస్తుంది, ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుందని లేదా ఎప్పుడు స్టార్ట్ చేశారో ఆర్బీఐ యాక్ట్కి సంబంధించి చెప్తాం, రైట్. సో ఇక్కడ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్లో సక్సెస్ సంబంధించి ఏమున్నాయో అవి చెప్తాం. ఇక్కడ ఇన్ఫ్లేషన్ టార్గెట్ సంబంధించి మనకి 4% ప్లస్ 2% సంబంధించి ఇది చెప్తూ ఈ పర్టికులర్ వాల్యుబుల్ ఫ్యాక్ట్స్ అనేవి మనం ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేయాలి. అదేవిధంగా సక్సెస్ అనేవి గ్రోత్కి సంబంధించి సక్సెస్ ఏవైతే ఉన్నాయో అది చెప్తూ రెపో రేట్ రిడక్షన్స్ అనేవి ఎగ్జాంపుల్గా చెప్తూ ఆల్మోస్ట్ పాండమిక్లో ఎలా కంట్రోల్ చేసింది మనకి ఆర్బీఐ అనేది ఇక్కడ చెప్పచ్చు, రైట్. మేనేజ్ చేసింది అనేది. ఛాలెంజెస్కి వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి అదేవిధంగా గ్రోత్ని పోస్ట్ పాండమిక్లో గ్రోత్ని మనం ప్రాపర్గా తీసుకురావడానికి ఇక్కడ డైలమా అనేది కొంత ఉంది. అది మేజర్గా ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంది సప్లై చైన్ డిస్ట్రప్షన్ వల్ల, రైట్. సో నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ అనేవి మనకి చాలా అవసరం ఇక్కడ, రైట్. సో అవి మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కోఆర్డినేషన్ కూడా ఫిస్కల్ పాలసీ సంబంధించి బలపరచాలి, రైట్. కంక్లూజన్లోకి వచ్చేసరికి ఆర్బీఐస్ రోల్ అనేది ఇండియాస్ ఎకనామిక్ ట్రాన్సాక్టరీకి సంబంధించి గ్లోబల్ అన్సర్టెన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా ఆర్బీఐస్ రోల్ అనేది చాలా ప్రధానమైనది అనేది ఇక్కడ చెప్తాం, రైట్. ఆల్మోస్ట్ ఇప్పుడే కాదు, కోవిడ్ టైంలో కాదు, అంతకుముందు యుఎస్ 2008 గ్లోబల్ క్రైసిస్ టైంలో కూడా ఇది బాగా రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ నామినల్ అండ్ రియల్ నేషనల్ ఇన్కమ్, హౌ డూ దీస్ కాన్సెప్ట్స్ ఇంపాక్ట్ ఎకనామిక్ పాలసీ మేకింగ్ ఇన్ ఇండియా, డిస్కస్ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియాస్ నామినల్ అండ్ రియల్ జీడిపి అమిడ్స్ ద గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్. ఇక్కడ డిఫరెన్స్ అనేది అడిగారు. డిఫరెన్స్ ఎప్పుడైనా అడిగితే నేను ప్రజెంటేషన్ పార్ట్లో ఏం చెప్పాను, టేబుల్స్ అనేవి సింపుల్ ఫార్మాట్లో మనం టేబుల్ రూపంలో చెప్పచ్చు, రైట్. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ అది, రైట్. ఇక్కడ నామినల్ అండ్ రియల్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించి రీసెంట్ ఫ్యాక్ట్స్ అనేవి కనెక్ట్ చేస్తూ దాని డెఫినేషన్స్ అనేవి మనం చెప్తాం ఇంట్రడక్షన్లో సింపుల్గా. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ పాలసీ మేకింగ్, ఇక్కడ జీడిపి అనేది రియల్ జీడిపి అనేది బెటర్ మెజర్ అనేది పాలసీ మేకింగ్ సంబంధించి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆర్బీఐ అండ్ ఫిస్కల్ డెసిషన్స్ అనేవి రియల్ జీడిపికి సంబంధించి బేసిస్ మీద ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది మనం ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ రీసెంట్ ట్రెండ్స్కి వచ్చేసరికి ఇండియాస్ నామినల్ జీడిపి అనేది 10% పోస్ట్ పాండమిక్ అనేది మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్తాం, రైట్. వెరీ రీసెంట్ డేటా అనేది రాయాలి అనేం లేదు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కూడా రాయాల్సిన ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఛాలెంజెస్కి వచ్చేసరికి గ్లోబల్ ఎకనామిక్ స్లో డౌన్ అనేది ఇక్కడ రియల్ జీడిపికి సంబంధించి అఫెక్ట్ అయితే ఉంది. సో నామినల్ ఫిగర్స్ అనేవి మనకి ఇన్ఫ్లేషన్ సంబంధించి బియాండ్గా ఉండడం కూడా మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ అనేది స్టెబిలైజేషన్ మీద ఫోకస్ చేయాలి. సో రియల్ ఇన్కమ్ గ్రోత్ని మనం దృష్టిలో పెట్టుకోండి, రైట్. సో కంక్లూజన్లోకి వచ్చేసరికి ఇండియా అనేది రాబస్ట్ పాలసీస్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది మన రియల్ జీడిపిని స్టేబుల్ చేయడానికి, అదేవిధంగా ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ని కంట్రోల్ చేయడానికి, రైట్. సో పవర్టీ define poverty from income-based and non-income perspectives. How has the capability approach, Human Poverty Index, influenced poverty alleviation strategies in India? Evaluate the effectiveness of recent government's initiatives like PM Kisan scheme in reducing the poverty in rural areas. ఇక్కడ పేదరికం గురించి కంపల్సరీ క్వశ్చన్ అడిగితే ఉంది, మల్టీ పవర్టీ ఇండెక్స్ లాంటివి కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్. ఇక్కడ రీసెంట్ ఫ్యాక్ట్స్తో పాటు మనం డెఫినేషన్స్ కంపల్సరీ రాయాలి. డెఫినేషన్స్ ఆల్రెడీ ఎగ్జామినర్కి తెలుసు ఉంటాయి అనేది వదిలేయకూడదు. మనం ఒక ఫ్లో కంటిన్యూటీ అనేది మన ఆన్సర్లో ఉండాలి, రైట్. ఫస్ట్ ఎప్పుడు మనం కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ స్టాటిక్ పార్ట్ డెఫినేషన్ పార్ట్ ఆర్ స్టాటిక్ పార్ట్తో మనం కంటిన్యూ చేయాలి, రైట్. సో నెక్స్ట్ బాడీ పార్ట్లోకి వచ్చేసరికి క్యాపబిలిటీ అప్రోచ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ మనం మాట్లాడతాం. ఇన్కమ్ బేస్డ్ పవర్టీ మెజర్స్ అనేవి షిఫ్ట్ అయ్యాయి, అదేవిధంగా మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండికేటర్స్ సంబంధించి, రైట్. సో నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ని మనం ఇక్కడ కీవర్డ్గా కంపల్సరీ లింక్ చేస్తాం. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ పిఎం కిసాన్ అడిగారు కాబట్టి ఇది డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనేది దాని గురించి మనం మాట్లాడతాం. రూరల్ పవర్టీని మిటిగేట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది, రైట్. ఛాలెంజెస్కి వచ్చేసరికి లీకేజ్ అండ్ ఎక్స్క్లూజన్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కంపేర్ టు ఇన్ఫ్లేషన్ సంబంధించి స్మాల్ సైజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ కంపేర్ టు ఇన్ఫ్లేషన్ అనేది మనం ఇక్కడ సవాల్గా చెప్తాం. నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి టార్గెట్ అనేది స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం అవుతుంది. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా పిఎం కిసాన్ బెనిఫిట్స్ సంబంధించి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. కంక్లూజన్కి వచ్చేసరికి కాంప్రహెన్సివ్ పవర్టీ అలివియేషన్ అనేది చాలా మనకి అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి
మనం తీసుకురావాలి. అదేవిధంగా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంది అనేది చెప్తాం, రైట్. సో డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్, what reforms have been introduced to enhance the efficiency of this sector, assess the impact of the RBI's monetary policy measures in the wake of the COVID-19 pandemic. ఇక్కడ ఇది కూడా మనకి మానిటరీ పాలసీ రిలేటెడ్గానే అడిగారు. ఇండియన్ బ్యాంకింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్గా రీసెంట్ మానిటరీ పాలసీ రిలేటెడ్గా మనం ఫ్యాక్ట్స్తో స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ కంపల్సరీ డిస్క్రైబ్ చేయాలి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రిలేటెడ్గా మనకి ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఎలా ఉందో ఒక ఫ్లో చార్ట్లో మనం ఇవి చూపించవచ్చు, రైట్. సో రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే బ్యాంక్ మెజర్స్ సంబంధించి, అసెట్ క్వాలిటీ రివ్యూకి సంబంధించి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్కి సంబంధించి మనం లింక్ చేసుకోవచ్చు. ఇంపాక్ట్ అనేది ఆర్బీఐస్ మానిటరీ మెజర్స్ పోస్ట్ కోవిడ్ సంబంధించి మాట్లాడేటప్పుడు లిక్విడిటీ ఇన్ఫ్యూజన్, రెపో రేట్ కట్స్, అదేవిధంగా మారటోరియం అనేది లోన్స్ మీద ఏ విధంగా బ్యాన్ చేశారు, అదేవిధంగా మిటిగేట్ ఎకనామిక్ స్లో డౌన్ అనేది కూడా ఇక్కడ మనం కంపల్సరీ మాట్లాడుకోవచ్చు, రైట్. సో ఎగ్జాంపుల్స్ అనేవి కూడా మనం కంపల్సరీ యూజ్ చేస్తాం. ఫర్దర్ కన్సాలిడేషన్ అనేది నీడెడ్ మెజర్స్, తీసుకోవాల్సిన చర్యలుగా డిజిటైజేషన్ అనేది దృష్టిలో పెట్టుకుని మనం టెక్నాలజీ అనే పార్ట్ అనేది ప్రతి క్వశ్చన్కి మనం నీడెడ్ మెజర్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు, అది దృష్టిలో పెట్టుకోండి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది కూడా మనకి ఇక్కడ కంపల్సరీ అవసరం, రైట్. సో టెక్నాలజీ విషయానికి వస్తే రెగ్యులేటరీ అనేది మాట్లాడుతాం సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో. కంక్లూజన్కి వచ్చేసరికి ఇక్కడ సో ఇంప్రూవింగ్ క్రెడిట్ గ్రోత్ మీద మనం ఫోకస్ చేయాలి. బ్యాంకింగ్ సెక్టర్ రెసిలియన్స్ అనేది ఆన్గోయింగ్ రిఫార్మ్స్ సంబంధించి మాట్లాడుకునేటప్పుడు, రైట్. సో 11th సంబంధించి అనలైజ్ ద ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా, హౌ డస్ ద జిఎస్టీ రిఫార్మ్ రిప్రజెంట్ ఏ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ పబ్లిక్ ఫైనాన్స్, క్రిటికల్లీ ఇవాల్యుయేట్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద రీసెంట్ చేంజెస్ ఇన్ జిఎస్టీ రేట్స్ ఆన్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇక్కడ ముఖ్యంగా జిఎస్టీకి సంబంధించి ఆల్రెడీ ఒక క్వశ్చన్ తీసుకున్నాం, అది బేసిక్గా తీసుకోవచ్చు. ఇది ముఖ్యంగా రీసెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఇండియాస్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది మనం మాట్లాడుకుంటే తర్వాత డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ సంబంధించి మనం ఇంట్రడక్షన్లో మాట్లాడుకోవచ్చు. అది రీసెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. బాడీ పార్ట్లో జిఎస్టీ షిఫ్ట్ అనేది పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించి ఏ విధంగా ఉంది, యూనిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్గా రీప్లేస్ అయింది, రైట్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సింప్లిఫికేషన్ అనేది మనం చెప్తాం. అదేవిధంగా కాంప్లియన్స్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఎస్ఎంఈ సంబంధించి ఆపరేషనల్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి ఈజ్ ఆఫ్ డూయింగ్ సంబంధించి ఇవన్నీ ఇంపాక్ట్గా చెప్తాం. ఛాలెంజెస్కి వచ్చేసరికి ఈ జిఎస్టీ రేట్స్లో కాంప్లెక్సిటీ అనేది మనం చెప్తాం. ఫ్రీక్వెంట్ రేట్ చేంజెస్ అనేది మనకి స్మాల్ బిజినెస్ని హర్ట్ చేస్తున్నట్టు కూడా అవి మనం చెప్తాం. సింప్లిఫై జిఎస్టీ స్ట్రక్చర్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం అయితే ఉందనేది తీసుకోవాల్సిన చర్యల్లో మెన్షన్ చేస్తాం. కాంప్లైన్స్ సపోర్ట్ అనేది ఎస్ఎంఈస్కి కంపల్సరీ ఇవ్వాలనేది చెప్తాం. ఫ్యూచరిస్టిక్ విజన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే సింప్లిఫికేషన్ జిఎస్టీ ట్యాక్స్ బేస్ని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఒక పబ్లిక్ ఫైనాన్స్ని ప్రాపర్గా మనం ఫాలో అవ్వాలంటే, రైట్. సో వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ ద 12th 5-year plan? How did Niti Aayog redefine the planning process in India? Discuss the role of public-private partnerships in achieving inclusive growth as outlined in recent planning documents. ఇక్కడ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇస్తారు, అది కానీ నీతి ఆయోగ్ కానీ, రైట్. సో ఇక్కడ 12th 5-year plans ఆబ్జెక్టివ్ సంబంధించి అంటే రీసెంట్గా మనకి ప్లానింగ్ కమిషన్ నుంచి నీతి ఆయోగ్ ఎలా షిఫ్ట్ చేశారు అనేది దాని మీద రీసెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా స్టార్ట్ చేస్తూ ఇంట్రడక్షన్ ఆబ్జెక్టివ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు 12th 5-year plan, రైట్. సో నెక్స్ట్ మనకి మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, వాటి మీద ఫోకస్ చేస్తాం. నీతి ఆయోగ్స్ రీడిఫినేషన్ అనేది ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసి రీడిఫైన్గా ఎలా తీసుకొచ్చింది అంటే షిఫ్ట్ ఫ్రమ్ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ టు మోర్ ఫ్లెక్సిబుల్ అప్రోచ్ అనేది, అదేవిధంగా కోఆపరేటివ్ ఫెడరలిజం చాలా ఇంపార్టెంట్, థింక్ ట్యాంక్, ఇలాంటివన్నీ మనం లింక్ చేస్తాం. కీవర్డ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సంబంధించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి చాలా అవసరమైన చెప్తాం. రోడ్స్, ఎయిర్పోర్ట్స్ సంబంధించి ఇంక్లూజివ్ గ్రోత్ని ఫాలో అవ్వాలంటే, అచీవ్ చేయాలంటే, రైట్. సో పీపీపీ ఫ్రేమ్వర్క్స్ని బలపరుచుకోవాలి. ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులేటరీ హర్డల్స్, ఫైనాన్షియల్ రిస్క్ని మనం దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయాలి, రైట్. కంక్లూజన్లోకి వచ్చేసరికి ఇక్కడ మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఎలా ప్లానింగ్ అండ్ పీపీపీస్ అనేవి ఎలా మెయింటైన్ చేస్తాం సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్కి సంబంధించి భారతదేశంలో అనేది దాని మీద మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి. ఇప్పుడు తెలంగాణ ఎకానమీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూస్తే, క్రిటికల్లీ అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆన్ తెలంగాణస్ అగ్రికల్చరల్ ఎకానమీ, హౌ హ్యాస్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ క్రాపింగ్ ప్యాటర్న్స్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. ఇక్కడ ముఖ్యంగా సో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి అడిగారు కాబట్టి ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఇంట్రడక్షన్ రీసెంట్ ఇష్యూస్ మీద స్టార్ట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ చెప్తూ ఇంపాక్ట్ అనేది ఇక్కడ అగ్రికల్చరల్ ఎకానమీ మీద ఏముంది కొన్ని
ఎగ్జాంపుల్స్ మనం కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్ లాంటివి చెప్తూ అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది బూస్ట్ అంటే ఇంక్రీజ్ అయింది అనేది చెప్తాం, రైట్. నెక్స్ట్ క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరిగింది, డైవర్సిఫికేషన్ అనేది కూడా పెరిగింది, క్యాష్ క్రాప్స్ సంబంధించి కాటన్, మైజ్ లాంటివి కూడా ఇక్కడ చెప్తాం, రైట్. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది క్రాపింగ్ ప్యాటర్న్స్లో ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ ఫ్రమ్ రైన్ ఫెడ్ టు ఇరిగేటెడ్ క్రాప్స్ అనేది ఇక్కడ చూస్తే ఫోకస్ ఆన్ ప్యాడ్ అంటే ఓన్లీ విత్ ఏ ఫోకస్ ఆన్ ప్యాడీ, సో రైస్ మీద ఫోకస్ చేస్తూ హార్టికల్చర్ క్రాప్స్ మీద ఫోకస్ చేస్తూ ఈ షిఫ్టింగ్ అనేది జరిగింది. సో ఫార్మర్ ఇన్కమ్స్ అనేది బలపరిచింది, రైట్, అది చెప్తాం. నెక్స్ట్ వాటర్ మేనేజ్మెంట్ సంబంధించి మాట్లాడుకుంటే ఇంప్రూవ్మెంట్స్ అనేవి వాటర్ అవైలబిలిటీ సంబంధించి గ్రౌండ్ వాటర్ డిపెండెన్సీ మీద రిడక్షన్ అనేది కూడా ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయి, ఎనర్జీ కన్జంప్షన్ ఫర్ లిఫ్టింగ్ వాటర్ అండ్ సస్టైనబుల్ వాటర్ యూజ్ ప్రాక్టీసెస్ అనేది ఇక్కడ చెప్తాం, రైట్. ఇక్కడ ఎప్పుడైతే వాటర్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడ వచ్చినా మనకి జల్ జీవన్ మిషన్ రిలేటెడ్గా వచ్చినా ఎక్కడ వచ్చినా మనం వేరే కంట్రీ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ వాటర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీని ఇండియాలో యూజ్ చేసుకోవచ్చు అనే ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ని కూడా ఇక్కడ టచ్ చేయొచ్చు, రైట్. సో అది దృష్టిలో పెట్టుకోండి, అది కంక్లూజన్లో కూడా మనం లింక్ చేసుకోవచ్చు. Analyze the status of micro, small, medium enterprises sector in Telangana. What policy initiatives have been introduced to support MSMEs and how have they impacted the state's economy? So ఇక్కడ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ మీద కంపల్సరీ ఇస్తారు, ఎంఎస్ఎంఈ పాలసీ రిలేటెడ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది, రైట్. సో దాని దృష్టిలో పెట్టుకుని మనం ఈ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా రీసెంట్ రిలేటెడ్ ఇష్యూస్ రాస్తూ దాని ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ చెప్తాం తెలంగాణలో ముఖ్యంగా. సో ఇక్కడ కాంట్రిబ్యూషన్ అనేది స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది ఫస్ట్ మాట్లాడతాం గణాంకాలతో. ఇక్కడ టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్, ఐటీ ఎక్కువగా సెక్టర్స్ అనేవి కాంట్రిబ్యూషన్ అనేది చూసుకుంటూ ఇక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనేవి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి ఎగ్జాంపుల్స్తో మనం చెప్తాం. ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఫేస్ చేస్తున్నాయో అవి చెప్తాం ఎంఎస్ఎంఈ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ టు క్రెడిట్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, మార్కెట్ లింకేజ్ అనేవి సవాలుగా చెప్పుకోవచ్చు. పాలసీ ఇనిషియేటివ్స్ అనేవి ఇక్కడ చెప్పుకుంటే కీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో టీఎస్ ఐపాస్ లాంటివి, అదేవిధంగా టీ ఐడియా లాంటివి, టీ ప్రైడ్ లాంటివి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎయిమ్ చేసుకుని పెట్టారు కాబట్టి ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రమోట్ చేయడానికి కూడా అవి మనం ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంపాక్ట్ అనేది ఈ పాలసీ సంబంధించి మాట్లాడుకుంటే జాబ్ క్రియేషన్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ఇన్నోవేషన్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది, రైట్, ఇండస్ట్రియల్ పార్క్స్ ద్వారా. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. కంక్లూజన్కి వచ్చేసరికి ఎంఎస్ఎంఈస్ అనేవి బెనిఫిట్ అవుతున్నాయి సపోర్టివ్ పాలసీస్తో. ఒక పక్క టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తూ దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది, రైట్, ఫ్యూచర్ గ్రోత్ మీద. నెక్స్ట్ డిస్కస్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 1956-2014. వాట్ ఆర్ ద కీ ఛాలెంజెస్ ఫేస్డ్? అనలైజ్ ద ఎకనామిక్ గ్రోత్ ట్రాజెక్టరీ ఆఫ్ తెలంగాణ పోస్ట్ బైఫర్కేషన్ ఇన్ 2014 ఫోకసింగ్ ఆన్ జిఎస్టిపి ట్రెండ్స్. ఇక్కడ మేజర్గా కొంత స్టాటిక్ పార్ట్ అవ్వచ్చు, డేటాతో మనం కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తెలంగాణస్ ఎకనామిక్ పొజిషన్ ఏవైతే ఉందో ఆ పీరియడ్లో మనం ఇక్కడ కంటెక్స్ట్ స్టార్ట్ చేస్తాం. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చూసుకుంటే యునైటెడ్ సంబంధించి అది ఇక్కడ అగ్రేరియన్ ఎకానమీని హైలైట్ చేస్తూ స్లో ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది మనం మాట్లాడుతూ వరంగల్, నల్గొండ లాంటి ఎగ్జాంపుల్స్ టచ్ చేస్తూ ఇక్కడ వాటర్ అలొకేషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్న ఛాలెంజెస్, అండర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి కూడా మనం ఇక్కడ మాట్లాడతాం, రైట్. గ్రోత్ పోస్ట్ బైఫర్ఫికేషన్ అనేది చెప్తూ తెలంగాణ పోస్ట్ బైఫర్ఫికేషన్ గ్రోత్ ఏదైతే ఉందో వాటి గురించి ఎస్పెషల్ ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్ సెక్టార్స్లో కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ డేటా అనేది జిఎస్డిపి గ్రోత్ ట్రెండ్స్ సంబంధించి కంపల్సరీ మాట్లాడాలి. హైదరాబాద్స్ రోల్ అనేది కూడా ఎకనామిక్ గ్రోత్ మీద మాట్లాడతాం, రైట్. సో కంక్లూజన్లోకి వచ్చేసరికి తెలంగాణ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ ఎలా పోస్ట్ బైఫర్కేషన్ ఏ విధంగా తీసుకొచ్చింది, అది ఇంక్లూజివ్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తూ రూరల్ డెవలప్మెంట్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్స్ మీద అనేది కూడా ఇక్కడ చెప్తాం. ఇంకా ఏం చేయాలనేది కూడా కంక్లూజన్లో చెప్తాం, రైట్. ఎక్స్ప్లెయిన్ ద డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఇన్ తెలంగాణ అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ గ్రోత్ డెవలప్మెంట్. హౌ కెన్ ద స్టేట్ harness its demographic dividend in terms of skill development and employment opportunities? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ముఖ్యంగా డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది రీసెంట్గా న్యూస్లో చూసాం కాబట్టి దానికి సంబంధించి చెప్తూ ఇక్కడ డెఫినేషన్ అనేది చెప్పచ్చు, రైట్. సో ఇంపాక్ట్ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, గ్రోయింగ్ వర్క్ ఫోర్స్ అనేది మనం ఇక్కడ చెప్పచ్చు ఒక ఆపర్చునిటీగా, ప్రొడక్టివిటీని స్ట్రెంథెన్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి, అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్కి సపోర్ట్ ఇవ్వడానికి ఇది ఒక ఆపర్చునిటీ, రైట్. సో నెక్స్ట్ ఛాలెంజెస్కి వచ్చేసరికి యూత్ ఎంప్లాయ్మెంట్ అనేది రూరల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ మనం ఛాలెంజెస్గా మాట్లాడచ్చు. డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది హార్నెస్ చేసే విధంగా గవర్నమెంట్ స్టేట్ స్కీమ్స్ అయితే ఉన్నాయి, ఇనిషియేటివ్స్, టాస్క్ లాంటివి. అదేవిధంగా స్కీమ్స్ అనేవి స్కిల్ డెవలప్మెంట్ మీద, వొకేషనల్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసాయి, రైట్. సో నెక్స్ట్ నీడ్ ఫర్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఇన్ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కంపల్సరీ ఇక్కడ మాట్లాడతాం. నీడెడ్ మెజర్స్
కోణంలో, రైట్. సో కంక్లూజన్కి వచ్చేసరికి డెమోగ్రఫిక్ డివిడెంట్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్తాం. ఎడ్యుకేషన్, స్కిల్ ఎన్హాన్స్మెంట్, జాబ్ క్రియేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ డిఫరెంట్ సెక్టార్స్లో. నెక్స్ట్, వాట్ వర్ ద సిగ్నిఫికెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ తెలంగాణ డ్యూరింగ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్? ఎగ్జామైన్ ద ఇంపాక్ట్ ఆఫ్ దీస్ రిఫార్మ్స్ ఆన్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అండ్ రూరల్ లైవ్లీహుడ్స్. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ల్యాండ్ రిఫార్మ్స్ రిలేటెడ్గా ఇచ్చారు. ఒక స్టాటిక్ రిలేటెడ్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఇక్కడ కాంటెక్స్ట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి స్టార్ట్ చేయొచ్చు. జమీందారీ సిస్టమ్ ఎబాలిషన్ సంబంధించి, రిఫార్మ్స్ సంబంధించి, అర్లీ డికేట్స్ సంబంధించి, రైట్. ఫస్ట్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి ఇక్కడ మాట్లాడేటప్పుడు కీ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, అబాలిషన్ ఆఫ్ ఇనామ్స్ కావచ్చు, తెలంగాణ టెనెన్సీ యాక్ట్స్ రిలేటెడ్గా, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి, టెనెంట్ రైట్స్ సంబంధించిన సెక్యూర్ చేసే విధంగా ఏ విధంగా తీసుకొచ్చారు అనేది మనం మాట్లాడతాం. అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, ల్యాండ్ ఓనర్షిప్ ప్యాటర్న్స్ మీద ఎలా ప్రభావం చూపించింది అనేది కూడా మాట్లాడతాం. నెక్స్ట్, జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్, సెకండ్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి మాట్లాడుకుంటే మోడర్న్ రిఫార్మ్స్ దృష్టిలో మనం తీసుకుంటే ధరణి పోర్టల్ గురించి మాట్లాడుతాం. రైతు బంధు స్కీమ్కి సంబంధించి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు, రైట్. సో రోల్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని అడ్రస్ చేయాలి, రూరల్ పవర్టీని అడ్రస్ చేసే విధంగా మనం ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి రోల్ ప్లే, దాని గురించి మాట్లాడచ్చు. కంక్లూజన్కి వచ్చేసరికి ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, రూరల్ లైవ్లీహుడ్ సంబంధించి కంపల్సరీ ఇంపార్టెంట్. ఒక పక్కన తీసుకుంటే డిజిటైజేషన్, ఈక్విటబుల్ ల్యాండ్ యాక్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సస్టైనబుల్ గ్రోత్కి సంబంధించి అనేది చెప్తాం, రైట్. అసెస్ ద ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చరల్ అండ్ allied సెక్టార్స్ ఇన్ తెలంగాణ. వాట్ ఛాలెంజెస్ డస్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఫేస్ ఇన్ ద రీజియన్? ప్రపోజ్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ ఇన్ తెలంగాణ. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ అగ్రికల్చర్ సెక్టర్ ఓవర్వ్యూ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ క్రాప్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్తో. నెక్స్ట్, ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ allied సెక్టర్స్ మాట్లాడితే హార్టికల్చర్లో గ్రోత్కి సంబంధించి, లైవ్లీ స్టాక్ సంబంధించి, ఫిషరీస్ సంబంధించి కనెక్ట్ చేస్తూ మిషన్ భగీరథ లాంటి స్కీమ్స్ సంబంధించి మనం లింక్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్. డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఛాలెంజెస్కి వచ్చేసరికి ఇష్యూస్ సంబంధించి మాట్లాడుకుంటే లో రైన్ఫాల్, సాయిల్ డిగ్రేడేషన్, ఇన్సఫిషియంట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్స్ ఆదిలాబాద్, మహబూబ్ నగర్ని హైలైట్ చేస్తూ చెప్పొచ్చు, రైట్. డ్రౌట్ కండిషన్స్. నెక్స్ట్, మెజర్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్కి వచ్చేసరికి కాళేశ్వరం ఇంప్లిమెంటేషన్ మీద ఫోకస్ చేస్తూ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. మైక్రో ఇరిగేషన్, డ్రౌట్ రెసిస్టెంట్ క్రాప్స్ని, వెరైటీస్ని వాడడం, ఇవన్నీ నీడెడ్ మెజర్స్, రైట్. సో కంక్లూజన్కి వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అవసరం అనేది మనం చెప్తాం, రైట్. సో డిస్క్రైబ్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇన్ తెలంగాణ. హౌ డస్ ద స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్? Evaluate the challenges faced by the sick industries in Telangana and the government's role in their revival. Very important question. 3 to 4 keywords తో ఈ క్వశ్చన్ అయితే ఉంది. ఇక్కడ ముఖ్యంగా సో ఎంఎస్ఎంఈ సెక్టర్ రీసెంట్ పాలసీ రిలేటెడ్గా మనం స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి కీ రోల్ ఏ విధంగా ప్లే చేస్తుంది ఎంప్లాయ్మెంట్, జీడిపికి సంబంధించి స్టాటిక్ పార్ట్గా చెప్పొచ్చు, రైట్. ఎంఎస్ఎంఈ సెక్టర్ కరెంట్ స్టేటస్ ఏ విధంగా ఉందనేది కూడా ఫార్మస్యూటికల్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి మాట్లాడతాం. అదేవిధంగా డేటా అనేది కంపల్సరీ గ్రోత్కి సంబంధించి ఇక్కడ చెప్తాం. సో స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉందో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి కీ ఇనిషియేటివ్స్, టీ ఐడియా, టీ ప్రైడ్, ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి మనం ఇక్కడ చెప్తాం, రైట్. ఛాలెంజెస్కి వచ్చేసరికి సిక్ ఇండస్ట్రీకి సంబంధించి అవుట్డేటెడ్ టెక్నాలజీ అనేది ఉంది, ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు క్రెడిట్ అనేది కూడా, మార్కెట్ కాంపిటీషన్ అనేది కూడా ఇక్కడ మనం ఫేస్ చేస్తున్నారు సిక్ ఇండస్ట్రీస్ అనేది చెప్తాం, రైట్. సో గవర్నమెంట్స్ రోల్ అనేది ఇక్కడ రివైవల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఫైనాన్షియల్ ప్యాకేజెస్ సంబంధించి, టెక్నాలజీ అప్గ్రేడ్ సంబంధించి, మార్కెట్ లింకేజెస్ సంబంధించి మనం ఇక్కడ నీడెడ్ మెజర్స్గా చెప్తాం, రైట్. సో అదేవిధంగా నీడ్ ఫర్ ఆన్గోయింగ్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది అవసరం అనేది చెప్తాం. ఫైనల్గా ఈ ఇప్పుడు ఉన్న పర్టికులర్ పరిశ్రమ 4.4 అనేది మనం తీసుకొచ్చాం కాబట్టి ఎంఎస్ఎంఈ రిఫార్మ్స్ సంబంధించి, పాలసీ సంబంధించి దాని గురించి ఇంకా ఏం చేయాలి అందరూ ఇంకా రిఫార్మ్స్ అనేది చెప్పచ్చు భవిష్యత్తును ఉద్దేశించి. అయితే థర్డ్ సెక్షన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ రిలేటెడ్గా మనం క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్ ఇండియన్ సిటీస్. ఇక్కడ సింపుల్గా సింగిల్ లైన్లో క్వశ్చన్ అడిగారు, బట్ మనం ఒక ఫ్లోలో కంటిన్యూటీతో రాయాలి, రైట్. సో ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్గా రీసెంట్ ఫ్యాక్ట్స్తో స్టార్ట్ చేసి డెఫినేషన్స్తో స్టార్ట్ చేస్తాం. ఒక యాక్యురసీ సోర్స్ రిలేటెడ్గా మనం డేటా అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. బాడీ పార్ట్లో హెల్త్ ఇంపాక్ట్స్ ఏమి ఉన్నాయి,
రెస్పిరేటరీ ఇష్యూస్ అనేవి మనం చెప్తాం. వల్నరబుల్ పాపులేషన్ సంబంధించి మనం చిల్డ్రన్ ఎవరు అఫెక్ట్ అవుతున్నారు. ఎకనామిక్ ఇంపాక్ట్కి వచ్చేసరికి హెల్త్ కేర్ కాస్ట్, లాస్ట్ ప్రొడక్టివిటీ అనేది కూడా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ద్వారా మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం. పాలసీ ఇనిషియేటివ్స్ ఏవి ఉన్నాయి అనేది నేషనల్ క్లీన్ ఏరియా ప్రోగ్రామ్ కావచ్చు, ఎయిర్ ప్రోగ్రామ్, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఇన్ ఢిల్లీకి సంబంధించి మనం ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. రైట్. సో నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి ఎన్సీఏపీ ఏదైతే ఉందో మనకి ఈ ప్రోగ్రామ్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది ఇక్కడ మనం చెప్తాం. ఇండస్ట్రియల్ ఎమిషన్ కంట్రోల్ మీద ఫోకస్ చేయాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి ఇన్సెంటిఫై చేయాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా చెప్తాం. రైట్. సో నీడ్ ఫర్ కోఆర్డినేషన్ ఎఫర్ట్స్ అనేది మనం చెప్తాం. అంటే పొల్యూషన్ అనేది ఓవరాల్గా నేషనల్ పర్స్పెక్టివ్, స్ట్రాటజీస్, పాలసీస్ ద్వారా మనం లింక్ చేసుకోవచ్చు అనేది చెప్తాం. రైట్. సో వాట్ ఈస్ ద రోల్ అండ్ మ్యాండేట్ ఆఫ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండ్ evaluate its effectiveness in addressing the environmental issues. ఇక్కడ మేజర్గా రీసెంట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నేపథ్యంలో ఎన్జీటీ, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, పర్యావరణ ప్రభావం అంచనా, ఈ రెండు కంపల్సరీ ఇంపార్టెంట్. ఇది మనం ఏ కీవర్డ్స్ మీద అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటి మీద క్వశ్చన్స్ కూడా కంపల్సరీ అడిగే అవకాశం ఉంది. రైట్. సో ఈ పాత్ర, విధి అనేది అడిగారు, ప్రభావాలు కూడా. రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ ఎన్జీటీ రీసెంట్ ఇష్యూస్ రాస్తూ దీని ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి, రోల్కి సంబంధించి కనెక్టివిటీ చేస్తాం. నెక్స్ట్ బాడీ పార్ట్లో మ్యాండేట్ ఏదైతే ఉందో ఎక్కడ వరకు ఎన్విరాన్మెంటల్ డిస్ప్యూట్స్ని అడ్జుకేట్ చేయడం, లీగల్ రైట్స్ సంబంధించి మాట్లాడడం, ఇవన్నీ చేస్తారు. ఎఫెక్టివ్నెస్కి వచ్చేసరికి జడ్జ్మెంట్స్ అనేవి బ్యాన్ ఆన్ శాండ్ మైనింగ్ కావచ్చు, పెనాల్టీస్ ఏవైతే ఉన్నాయి ఇండస్ట్రియల్ పొల్యూటిక్స్ సంబంధించి మనం మాట్లాడతాం. ఛాలెంజెస్కి వచ్చేసరికి ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్ అనేవి, ఇంప్లిమెంటేషన్ డిలే అనేది కూడా మనం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ల్యాక్ అనేది మనం చెప్తాం. రైట్. నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి ఇండస్ట్రియల్ కెపాసిటీస్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం అయితే ఉందనే చెప్తాం కోఆర్డినేషన్తో. సో రైట్. సో ఎన్జీటీకి వచ్చేసరికి ఇది అకౌంటబిలిటీని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఎంపవర్మెంట్, అంటే ఇక్కడ ఇండియాస్ గ్రోయింగ్ ఎన్విరాన్మెంటల్ కల్చర్ సంబంధించి ఎన్జీటీ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది, దాన్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్తాం. అనలైజ్ ద రోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిస్కస్ ద ఛాలెంజెస్ ఇన్ బ్యాలెన్సింగ్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా. ఇక్కడ ముఖ్యంగా ఎస్టీజీ సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. ఎప్పుడు కంక్లూజన్లో మనం ఎస్టీజీ కంపల్సరీ యూజ్ చేసుకుంటాం, కంక్లూజన్లోనో ఇన్ బిట్వీన్. రైట్. అది ఫోకస్ చేయండి. 17 గోల్స్ మీకు గుర్తుండేలా చూసుకోండి. రైట్. సో ఇక్కడ బ్రీఫ్గా సస్టైనబుల్ గోల్స్ సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రోల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద చూసుకుంటే క్లైమేట్ యాక్షన్ అనేది గోల్స్ కావచ్చు, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్ లాంటివి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఛాలెంజెస్కి వచ్చేసరికి ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది ఇక్కడ మేజర్ టాపిక్. అంటే ఒక పక్క ఎకనామిక్ గ్రోత్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరగకుండా చూసుకోవాలి. ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ అనేది కూడా ఒక ఛాలెంజ్, డీఫారెస్టేషన్ అనేది కూడా మనకి ఇక్కడ సవాల్. రైట్. కేస్ స్టడీస్కి వచ్చేసరికి మైనింగ్ అనేది ఎగ్జాంపుల్స్గా మనం చెప్తే జార్ఖండ్ ఫారెస్ట్ లాస్ సంబంధించి, అర్బన్ ఎక్స్పాన్షన్ ముంబైలో వాటర్ వెట్లాండ్ డిస్ట్రక్షన్, ఇలాంటివన్నీ మనం ఎగ్జాంపుల్స్లో ఇక్కడ యూజ్ చేయొచ్చు. రైట్. సో నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అనేవి ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. డెవలప్మెంట్ ప్లానింగ్ సంబంధించి గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ గ్రీన్ ఫండ్స్ ఆర్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. రైట్. సో డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ ఎస్టీజీ గోల్స్ని అచీవ్ చేయడాన్ని ఇక్కడ చెప్తాం. రైట్. సో అనలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియాస్ రీసెంట్ మెజర్స్ టు కంబాట్ మరైన్ పొల్యూషన్, పర్టికులర్లీ ప్లాస్టిక్ వేస్ట్. వాట్ మోర్ నీడ్స్ టు బి డన్ టు ప్రొటెక్ట్ మరైన్ ఎకోసిస్టమ్. అంటే ప్లాస్టిక్ రిలేటెడ్గా సపరేట్గా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, లేదా మరైన్ ప్లాస్టిక్ రిలేటెడ్గా, మరైన్ పొల్యూషన్ రిలేటెడ్గా సపరేట్గా క్వశ్చన్ అడిగాను. ఈ రెండింటిలో కంపల్సరీ డ్యామ్ ష్యూర్ క్వశ్చన్ అయితే అడుగుతారు. సో డిఫైన్ మరైన్ పొల్యూషన్. రీసెంట్గా మరైన్ పొల్యూషన్ ఇష్యూస్ మీద స్టార్ట్ చేస్తూ దాని డెఫినేషన్తో ఇక్కడ మనం ఇంట్రడక్షన్ ఎండ్ చేయొచ్చు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ కూడా ఇక్కడ టచ్ చేయొచ్చు. సిగ్నిఫికెన్స్ ఏవైతే ఉన్నాయి మెజర్స్ సంబంధించి, స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ క్యాంపెయిన్స్, బ్లూ ఎకానమీ పాలసీ, ఇలాంటివి మనం ఎగ్జాంపుల్స్. కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం పాయింట్స్ రాయడమే కాదు, కీవర్డ్స్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ఎగ్జాంపుల్ మనం రాస్తేనే మనకి ఎడ్జ్ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది, మైక్రో ప్లాస్టిక్స్ అనేది ఓషన్ సంబంధించి, లిమిటింగ్ రీసైక్లింగ్ కెపాసిటీ అనేది కూడా ఛాలెంజెస్గా చెప్పుకోవచ్చు. గ్లోబల్ కంపారిజన్ చూసుకుంటే నేషన్స్ అంటే నార్వే లాంటి కంట్రీస్లో రీసైక్లింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అయితే మనం తీసుకోవచ్చు. ఇలాంటి డెఫినేషన్స్ అయితే కంక్లూజన్ ముందు లేదా కంక్లూజన్లో మనం చెప్తూ ఆపాదించుకోవాలి ఇండియా అనేది ఇక్కడ చెప్పచ్చు. రైట్. నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి వేస్ట్ మేనేజ్మెంట్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరైన్ కన్జర్వేషన్ టెక్నాలజీస్ మీద కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. స్ట్రిక్టర్ లాస్ అనేవి, ప్లాస్టిక్ యూజ్ లాసే కాదు ఇంప్లిమెంటేషన్ కూడా అవసరం అనేది చెప్తాం. రైట్. సో ఇండియా స్టెప్స్ అనేవి ఏదైతే ఉందో రైట్ డైరెక్షన్లో తీసుకురావాలంటే కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ అనేవి చాలా అవసరం. మరైన్ ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఫుల్గా. రైట్.
Assess the progress of India's national hydrogen mission in promoting green hydrogen as an alternative energy source. What are the key challenges in scaling up this technology? హరిత హైడ్రోజన్ ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ప్రోత్సహించడంలో భారతదేశ జాతీయ హైడ్రోజన్ మిషన్ పురోగతిని అంచనా వేయండి అని ఇచ్చారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం సవాళ్ళు ఏంటి అని ఇచ్చారు. రైట్, ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్, సో దానికి సంబంధించి రీసెంట్ అఫైర్స్తో బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ లింక్ చేస్తాం. ప్రోగ్రెస్కి వచ్చేసరికి పైలట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇనీషియల్గా పార్ట్నర్షిప్స్ అనే ప్రైవేట్ సెక్టర్ సంబంధించి రిలయన్స్, అదాని ఇలాంటి ఎగ్జాంపుల్స్తో కీ ఛాలెంజెస్కి వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏమి కావచ్చు, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగా ఉండడం కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ అవైలబిలిటీ అనేది లిమిట్గా ఉండడం కూడా మనకి మేజర్ కన్సర్న్స్. రైట్, ప్రపంచ పరంగా చూసుకుంటే కంట్రీస్ జపాన్ అండ్ జర్మనీ అనేవి వాళ్ళ నుంచి మనం తీసుకునే ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ చెప్పచ్చు. రైట్, సో ఇక్కడ R&D అనేది గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవసరం అనేది చెప్తాం. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ ఇన్సెంటివైజ్ పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం. రెన్యూబుల్ ఎనర్జీ బేస్ని కూడా మనం ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, గ్రీన్ హైడ్రోజన్ అనేది పొటెన్షియల్ మనకి చాలా అవసరం ఇండియాస్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి అని చెప్తూ సిగ్నిఫికెంట్ పాలసీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్వెన్షన్స్ని మనం కనెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా SDG సంబంధించి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. రైట్, 25th క్వశ్చన్ చూసుకుంటే అనలైజ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇండియాస్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ ఇంక్రీజ్ ఇన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్. వాట్ మెజర్స్ కెన్ బి టేకెన్ టు మిటిగేట్ దీస్ కాన్ఫ్లిక్ట్స్. ఇక్కడ వైల్డ్ లైఫ్ అంటే బయోడైవర్సిటీ రిలేటెడ్గా ఇచ్చారు. రీసెంట్ కరెంట్ అఫైర్స్తో మనం స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇండియాస్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫ్రేమ్వర్క్ గురించి మనం బ్రీఫ్గా స్టార్ట్ చేయొచ్చు. ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, చీతా ప్రాజెక్ట్ లాంటివి ఇంకా కంపల్సరీ ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ మీద ప్రభావం చూపించవచ్చు. రైట్, బాడీ పార్ట్ల ఎఫెక్టివ్నెస్ అండ్ స్ట్రాటజీ సంబంధించి టైగర్స్, రైనోస్ మీద స్పీసీస్ రికవరీకి సంబంధించి సక్సెస్ అయితే మనం చూసాం. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ సంబంధించి కూడా హ్యాబిటేట్ ఎంక్రోచ్మెంట్, రిటాలియేటరీ కిల్లింగ్స్ లాంటివి, క్రాప్ డ్యామేజ్ లాంటివి ఉత్తరాఖండ్, కర్ణాటక ఇలాంటి ఎగ్జాంపుల్స్తో మనం చెప్తాం. కరెంట్ మిటిగేషన్ ఎఫర్ట్స్ సంబంధించి ఎకో సెన్సిటివ్ జోన్స్ అయితే అవసరం. కాంపన్సేషన్ స్కీమ్స్ కూడా మనం తీసుకోవాలి. రైట్, తీసుకుంటున్నారు. అయితే స్ట్రెంథన్ కమ్యూనిటీ బేస్డ్ కన్జర్వేషన్ అనేది అవసరం. వైల్డ్ లైఫ్ కారిడార్స్కి సంబంధించి కూడా ప్రమోట్ చేయాల్సిన అవుతుంది. ల్యాండ్ యూజ్ ప్లానింగ్ కూడా బెటర్గా తీసుకోవాలి. ఇండియాస్ కన్జర్వేషన్ అనేది ఎఫర్ట్స్ సంబంధించి అవసరం. ఇక్కడ సక్సెస్ఫుల్గా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ని అడ్రస్ చేస్తూ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీని మనం తీసుకురావాలంటే. రైట్, క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 ఆన్ ఫారెస్ట్ గవర్నెన్స్ అండ్ ట్రైబల్ రైట్స్ ఇన్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా, బ్యాక్గ్రౌండ్ టాపిక్కి కానీ ఇక్కడ రీసెంట్ అమెండ్మెంట్ రిలేటెడ్గా మనం ఓవర్వ్యూ ఇస్తూ బాడీ పార్ట్లోకి వచ్చేసరికి ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ గవర్నెన్స్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడతాం. రైట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ప్రాజెక్ట్స్, బయోడైవర్సిటీ లాస్ అనే కాన్సర్న్స్ మాట్లాడతాం. ట్రైబల్ రైట్స్ సంబంధించి కూడా ఇంపాక్ట్ ఏదైతే ఉందో అంటే పొటెన్షియల్ రిడక్షన్ ఏదైతే ఉందో కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ సంబంధించి మాట్లాడుకునేటప్పుడు PASA FRA కంపల్సరీ మాట్లాడతాం. రైట్, సో బ్యాలెన్సింగ్ డెవలప్మెంట్ విత్ కన్జర్వేషన్ వచ్చేసరికి కంపల్సరీ నార్త్ ఈస్ట్ అండ్ సెంట్రల్ ఇండియా ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ తీసుకోవచ్చు. నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి ట్రైబల్ పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం. ఫారెస్ట్ గవర్నెన్స్ సంబంధించి కాంపన్సేటరీ అఫారెస్టేషన్ కూడా అవసరం. ఇక్కడ మనం EIA ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఇక్కడ టచ్ చేయొచ్చు. రైట్, సో ఇక్కడ ఈ యాక్ట్ అనేది ఇంకా బూస్ట్ చేయాలంటే కంపల్సరీ డెవలప్మెంట్కి సంబంధించి బూస్ట్ చేసుకోవాలంటే ట్రైబల్ రైట్స్ని, బయోడైవర్సిటీని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్లాలని చెప్తాం. రైట్, సో ఎగ్జామైన్ ద రోల్ ఆఫ్ వన్ హెల్త్ ఇన్ అడ్రసింగ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. హౌ హ్యాస్ ద COVID-19 పాండమిక్ హైలైటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అప్రోచ్. ఇక్కడ వన్ హెల్త్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఎప్పుడు చెప్పుకుంటాం. జీవ వైవిధ్యం గురించి, పర్యావరణం గురించి మాట్లాడేటప్పుడు కంక్లూజన్లో మనం ఇది ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని మీద సపరేట్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, ఇక్కడ వన్ హెల్త్ అప్రోచ్ అంటే ఏంటి అనేది దాంతో స్టార్ట్ చేస్తాం. రైట్, వన్ హెల్త్ అంటే అప్రోచ్ అంటే ఏంటి? సో ఎన్విరాన్మెంట్, అదేవిధంగా హ్యూమన్స్, అదేవిధంగా బయోడైవర్సిటీ, యానిమల్స్, వీళ్ళు ముగ్గురికి అనుసంధానంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం అనుసంధానంగా ఉంటే రైట్, సో దాన్నే మనం వన్ హెల్త్ అప్రోచ్ అంటాం. రైట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో అయితే ఎన్విరాన్మెంటల్ హెల్త్ లింకేజెస్ సంబంధించి జూనోటిక్ డిసీజెస్ సంబంధించి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నిపా వైరస్, ఏవియన్ ఫ్లూ, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సంబంధించి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా
హైలైట్స్ కోవిడ్-19 లెసన్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయి ఇంటర్ కనెక్షన్స్ అనే వైల్డ్ లైఫ్ హ్యూమన్ హెల్త్ హైలైట్ చేసాయి, అది చెప్తాం. పాలసీ ఫ్రేమ్వర్క్ నేషనల్ వన్ హెల్త్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా మనం కూడా ఇండియాలో కూడా స్టార్ట్ చేశారు. ఇంకా ఏం చేయాలంటే కోఆర్డినేషన్ అనేది హెల్త్, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ సెక్టర్ సంబంధించి కోఆర్డినేషన్ చాలా బలపరచాలి. వన్ హెల్త్ అనేది ఈ ఫ్యూచర్ పాండమిక్స్ ఏవైతే రాబోతున్నాయో ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ వాటిని ట్యాకిల్ చేయాల్సిన దీని అవసరం అయితే మనకు చాలా ఉందనేది కంక్లూజన్లో చెప్తాం. డిఫైన్ ఎన్విరాన్మెంటలిజం అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనలైజ్ ద రీసెంట్ పాలసీ మెజర్స్ టేకెన్ బై ద ఇండియన్ గవర్నమెంట్ టు బ్యాలెన్స్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇక్కడ ఎన్విరాన్మెంటలిజం అన్నారు, రీసెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి రాస్తూ డెఫినేషన్ కోర్ ప్రిన్సిపల్స్ అనేవి ఇక్కడ చెప్తాం. సిగ్నిఫికెన్స్ అనేది చూస్తే న్యాచురల్ రిసోర్స్ని కన్జర్వేట్ చేయడం, క్లైమేట్ రెసిలియన్స్ సంబంధించి ప్రాముఖ్యత, రైట్. సో ఇక్కడ మేజర్గా అది ఫోకస్ చేస్తాం. పాలసీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ క్యాంప్ ఆఫ్ ఫండ్ గురించి, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, గ్రీన్ ఇండియా మిషన్ లాంటివి ఎగ్జాంపుల్స్ కంపల్సరీ. ఇండస్ట్రియలైజేషన్, కన్జర్వేషన్ వర్సెస్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డిలే అవ్వడం కూడా మనం ఇక్కడ చెప్తాం. ఈఐఏ నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్ అనేవి మనం బలపరచాలి. బడ్జెట్ అలొకేషన్ కూడా ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్కి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం అవుతుంది అని చెప్తాం. ఫైనల్గా రిఫైనింగ్ పాలసీస్ అనేవి సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి అవసరం. ఇండియా కంపల్సరీ కంటిన్యూ చేసుకోవాలి, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ని ప్రయారిటైజ్ చేసుకుంటాం, రైట్. ఫైనల్గా 29th డిస్కస్ ద కాంపీటింగ్ డిమాండ్స్ ఫర్ వాటర్ రిసోర్సెస్ ఇన్ తెలంగాణ. హౌ డస్ దిస్ ఇంపాక్ట్ అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్? ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ వాటర్ కన్జర్వేషన్ పాలసీస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఇక్కడ వాటర్ రిసోర్సెస్ రిలేటెడ్గా తెలంగాణకు సంబంధించి మాట్లాడతాం. తెలంగాణ వాటర్ స్కార్సిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రీసెంట్ డేటా, రైట్. సో కంపీటింగ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాడీ పార్ట్లో అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇండస్ట్రీ, టెక్స్టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అర్బన్ కన్జంప్షన్ అనేది ఇక్కడ చెప్తాం. ఇంపాక్ట్ అనేది డెవలప్మెంట్ మీద చూసుకుంటే ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కొన్ని ఆగిపోవడం, అదేవిధంగా అగ్రికల్చరల్ ఈల్డ్ ఏదైతే ఉందో దాని తగ్గడం అనేది మిషన్ కాకతీయ డేటాకు సంబంధించి ఇక్కడ చెప్పచ్చు. వాటర్ కన్జర్వేషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి వాటర్ ఎఫిషియెంట్ క్రాప్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇండస్ట్రియల్ వాటర్ రీసైక్లింగ్ అనేది మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. తెలంగాణ అనేది వాటర్ కన్జర్వేషన్లో ముందుకెళ్ళాలంటే ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం అగైన్ ఇజ్రాయెల్ లాంటి దేశాలని కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ టైప్స్. వాట్ ఆర్ ద కరెంట్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ ఇన్ ఇండియా? డిస్కస్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు కన్జర్వ్ బయోడైవర్సిటీ పర్టికులర్లీ ఇన్ తెలంగాణ. ఇక్కడ జీవ వైవిధ్యం గురించి అడిగారు కాబట్టి బయోడైవర్సిటీ ఇష్యూస్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్ రాస్తూ బయోడైవర్సిటీ అండ్ టైప్స్ స్టాటిక్ పార్ట్ రాస్తాం. కరెంట్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయి హ్యాబిటేట్ లాస్, క్లైమేట్ చేంజ్, ఇన్వేసివ్ స్పీసీస్ లాంటివి, పొల్యూషన్ సంబంధించి మనం చెప్తాం. కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకుంటున్నారు? బయోడైవర్సిటీ యాక్ట్ ఆల్రెడీ ఉంది, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఉంది, తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు కూడా ఉంది, రైట్. అవి చెప్తాం ఇక్కడ. తెలంగాణ ఇనిషియేటివ్స్ హరితహారం, ఎకో రీస్టోరేషన్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ లాంటివి ఇక్కడ మాట్లాడతాం, రైట్. నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి కమ్యూనిటీ డ్రివెన్ కన్జర్వేషన్, కర్బ్ పోచింగ్ కావచ్చు, ఇల్లీగల్ ట్రేడింగ్ని మనం కర్బ్ చేయాల్సిన అవసరం అవుతుంది, ఆపడం అనేది చాలా అవసరం, కంట్రోల్ చేయడం, రైట్. కన్జర్వింగ్ బయోడైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్, సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడే మనం అగైన్ వన్ హెల్త్ అప్రోచ్ అనేది కీవర్డ్గా యూజ్ చేసుకోవచ్చు, రైట్. Identify the major types of pollution affecting urban areas in Telangana. How is the state government addressing solid waste management issues? Critically assess the success of recent initiatives aimed at reducing plastic pollution in Telangana. Again plastic related ga but Telangana issue తీసుకుంటే types of pollution related లేదా recent issues స్టార్ట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ రాస్తాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో డిస్పోజల్ చేయడంలో ఇన్ఎఫిషియెంట్గా ఉన్నాం, సెగ్రిగేషన్ చేయడంలో కూడా తక్కువ ఉన్నాం, రైట్. సో తెలంగాణకు హరితహారం, ప్లాస్టిక్ బ్యాన్ అనేది కూడా మనం ఫాలో అవుతున్నాం. డీసెంట్రలైజ్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, అవి చెప్తాం. అసెస్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇనిషియేటివ్స్కి వచ్చేసరికి లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉంది. గ్రోయింగ్ అవేర్నెస్ అనేది కూడా ఇంపార్టెంట్, రైట్, ఉంది, రైట్. నెక్స్ట్ నీడెడ్ మెజర్స్కి వచ్చేసరికి వేస్ట్ సెగ్రిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఇంప్రూవ్ చేయాలి. స్ట్రెంథెన్ ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా ఇక్కడ మాట్లాడతాం. వైల్ పాజిటివ్ స్టెప్స్ అనేది తీసుకున్నప్పుడు మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ అనేది చాలా ఇక్కడ ఇంపార్టెంట్. సస్టైనబుల్ అర్బన్ పొల్యూషన్ మేనేజ్మెంట్కి సంబంధించి, రైట్. ఇక్కడ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపల్సరీ ఎస్టీజీస్ సంబంధించి కనెక్ట్ చేసుకోవచ్చు.
What are the global challenges of climate change and their implications for India? How is Telangana adapting to the impacts of climate change through policy measures and community engagement? ఇక్కడ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్గా తెలంగాణ స్టేట్కి సంబంధించి అడిగారు కాబట్టి కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో క్లైమేట్ చేంజ్ రిలేటెడ్గా రీసెంట్ ఎఫెక్ట్స్ మనకి ఈ రైజింగ్ సీ లెవెల్ కాకుండా మనకి ఎక్కువగా అర్బన్ ఏరియా కాబట్టి తెలంగాణకు సంబంధించి ఇక్కడ మేజర్గా మనం అర్బన్ హీట్ వేవ్స్ గురించి మాట్లాడుకోవచ్చు, రైట్, అవి చెప్పచ్చు. సో ఇంప్లికేషన్స్కి వచ్చేసరికి ఇంక్రీజ్డ్ హీట్ వేవ్స్, డ్రాట్స్, ఎరాటిక్ మాన్సూన్ సంబంధించి మనం చెప్తాం. అడాప్షన్ మెజర్స్ సంబంధించి మాట్లాడుకుంటే హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్స్ సంబంధించి మిషన్ కాకతీయ ఎఫారెస్టేషన్ డ్రైవ్స్ సంబంధించి చెప్తాం. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ప్రమోటింగ్ క్లైమేట్ రెసిలియన్స్, అగ్రికల్చర్ సంబంధించి మనకి అవసరం. వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కూడా జరుగుతున్నాయి, రైట్. ఇంకా ఏం చేయాలంటే అడాప్షన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో స్కేలప్ అడాప్షన్ ప్రాజెక్ట్స్ అనేవి మనం తీసుకురావాలి. క్లైమేట్ ఎడ్యుకేషన్ అనేది గ్రాస్ రూట్స్ లెవెల్లో కూడా అవసరం అనేది చెప్తాం, రైట్. కంక్లూజన్లోకి వచ్చేసరికి క్లైమేట్ చేంజ్ అనేది ఒక సిగ్నిఫికెంట్ థ్రెట్ అనేది స్టేట్ లెవెల్లోనే కాదు, నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే గ్లోబల్ లెవెల్లో మనకి ఇది ఒక ఇంపార్టెంట్ థ్రెట్ కాబట్టి అందరూ ప్రోయాక్టివ్ అడాప్టేషన్ పాలసీస్ అనేవి ఫాలో అవ్వాలి. తెలంగాణ అనేది రెసిలియన్స్ అనేది బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ ప్రభావాలకి అగెనిస్ట్గా, రైట్. సో ఇవి మనకి 32 క్వశ్చన్స్ ఆల్రెడీ మనం చూసిన క్వశ్చన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్లో రివైజ్ చేసాం. సో ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా మనం ఏవైతే కీవర్డ్స్ చెప్పుకున్నామో అదేవిధంగా ఎకానమీ రిలేటెడ్గా కీవర్డ్స్ లాంటివి, డేటా కంపల్సరీ యూజ్ చేయండి. గ్రాఫ్స్ అక్కడక్కడ మనకి అవసరమైతే డ్రా చేయండి ఫాస్ట్గా. సో మ్యాప్స్ రాసేటప్పుడు డ్రాస్, డయాగ్రామ్స్ అలాంటివి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఫాస్ట్గా రఫ్ స్కెచ్ అయితే చాలు, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్తే సరిపోతుంది. So all the best. Thank you very much.